హైదరాబాద్లో వేసవి దృష్ట్యా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే 60 రోజుల్లో నగరంలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తుగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. అయితే గతేడాది మార్చి, ఏప్రిల్ కంటే ఈసారి ట్యాంకర్ల బుకింగ్లు డిమాండ్ పెరిగింది. రోజుకు 8,000 ట్యాంకర్లు బుక్ అవుతున్నట్లు జలమండలి అధికారులు చెబుతున్నారు. మరోవైపు నగరానికి తాగునీటిని అందించే జలవనరుల్లో ప్రస్తుతం మెరుగైన నీటి నిల్వలే ఉన్నప్పటికీ వేసవి దృష్ట్యా నగరంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ రాకేష్, వేసవి దృష్ట్యా నగరంలో భూగర్భ జలాలు అడుగెట్టుకోవడంతో నగరవాసులంతా కూడా జలమండలి సరఫరా చేసే నీటి మీదే ఆధారపడాల్సిన పరిస్థితి గత కొన్ని సంవత్సరాలుగా నెలకొంటూనే ఉంది. సో ఈ క్రమంలోనే ఈ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు జలమండలి ప్రత్యేక కార్యాచరణతో సిద్ధమైంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి 14,000 కలెక్షన్లతో పాటు జలమండలి పరిధి ORR వరకు విస్తరించినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా నీటి కొరత తలెత్తకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం కలెక్షన్ ఉన్న వాటికి నీటిని సమృద్ధిగా సరఫరా చేయడంతో పాటు ఎక్కడైతే నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతాల్లో ట్యాంకర్లను ముమ్మరంగా సరఫరా చేస్తూ ఆ నీటి కష్టాలను తీర్చే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ క్రమంలో గత ఫిబ్రవరి నెలాఖరు నుంచే నగరంలో వాటర్ ట్యాంకర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. గడిచిన 2 ఏళ్లలో చూసినట్లయితే ఈసారి ఫిబ్రవరి నుంచే పూర్తి స్థాయిలో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఒక రోజుకు 5,000 ట్యాంకర్లు బుక్ అవుతుండగా ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఇప్పుడు ప్రస్తుతం 8,000కు చేరింది. ఇంకా 2-3 నెలల్లో వేసవి తీవ్రత ఎక్కువగా ఉండడం, అదేవిధంగా నగరంలో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల నుంచి నీరు రాకపోయిన నేపథ్యంలో ప్రజలంతా కూడా జలమండలి సరఫరా చేసే తాగునీటి కోసం బుకింగ్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ట్యాంకర్లకు విపరీతమైనటువంటి డిమాండ్ పెరుగుతుంది. సో ముఖ్యంగా ORR అనుకున్నటువంటి నార్సింగి కావచ్చు, మణికొండ, ఇటీవలే GHMCలో కలిసినటువంటి మున్సిపాలిటీలు తెల్లాపూర్ కావచ్చు, అదేవిధంగా మణికొండ, ఇతర ప్రాంతాలన్నీ కూడా జలమండలి పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో శివారు ప్రాంతాల్లో కూడా తాగునీటికి ఎక్కువగా డిమాండ్ ఏర్పడింది. ఆ డిమాండ్ తగినటువంటి ప్రాంతాలకు అనుగుణంగా తాగునీటిని సరఫరా చేసేందుకు జలమండలి ప్రత్యేక కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసింది. 60 రోజుల ప్రణాళికలో భాగంగా ముందస్తుగా ప్రస్తుతం 1,250 ట్యాంకర్ల ద్వారా అవసరం ఉన్న అన్ని చోట్ల కూడా తాగునీటిని సరఫరా చేస్తుంది. సో ఇందులో భాగంగా రోజుకు ప్రస్తుతం 8,000 ట్యాంకర్లకు ప్రస్తుతం డిమాండ్ ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య ప్రతిరోజు 10,000కు కూడా చేరుకోవచ్చనేటువంటి అంచనాల నేపథ్యంలో అన్ని ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కూడా అప్రమత్తంగా ట్యాంకర్ డ్రైవర్లతో పాటు బుకింగ్ను ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూనే ఉంది. ప్రస్తుతం 1,250 ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజు నిత్యం అన్ని కాలనీలకు కావచ్చు, ఏదైతే నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతాలు ముఖ్యంగా మణికొండ, నార్సింగి, కూకట్పల్లి, అదేవిధంగా SR నగర్, కుత్బుల్లాపూర్ ఈ ఏరియాల్లో ఎక్కువగా భూగర్భ జల మట్టాలు తగ్గి అక్కడ ఉన్నటువంటి నగరవాసులంతా కూడా తాగునీటికి జలమండలికి ట్యాంకర్లకు ఎక్కువగా బుకింగ్ మీద ఆధారపడినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేకుండా సత్వరమే బుక్ చేసుకున్నటువంటి 24 గంటల్లో అవసరమైతే 12 గంటల్లోనే తాగునీటి ట్యాంకర్లను సరఫరా చేసేందుకు సన్నాహాలు చేసింది. అందులో భాగంగానే ప్రస్తుతం రోజుకు 8,000 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంది. సో గృహ అవసరాల కోసం పగలు, అదేవిధంగా వాణిజ్య అవసరాల కోసం రాత్రులు ట్యాంకర్లను సరఫరా చేయాలని అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే గత ఏడాది ఏప్రిల్లో రోజుకు 10,000 ట్యాంకర్లు బుక్ అవగా ఇప్పుడు గత ఏడాది మేలోనే 12,000 దాటింది. అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్లో ఈ డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉన్నట్టు దృష్ట్యా ఈసారి గత 2 ఏళ్ల ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా ఈసారి ముందస్తుగానే అప్రమత్తమైనటువంటి ఉన్నతాధికారులు ట్యాంకర్ల బుకింగ్లో కావచ్చు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించడం జరిగింది. మరోవైపు నగరానికి తాగునీరు సరఫరా అందించేటువంటి జలవనరులో మెరుగైన నీటి నిల్వలు ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా మంజీరాకు సంబంధించి వచ్చే 2 నెలల పాటు మంజీరాలో అవసరమైనటువంటి నీటి నిల్వలు ఉన్నాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సంబంధించి కూడా 4-5 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం నగరానికి 550 MGDల నీరు సరఫరా అవుతుండగా మనకు వచ్చేటువంటి ఏదైతే నీటి వనరులు ఉన్నాయో అవి పుష్కలంగానే మెరుగైన నీటి నిల్వలు ఉన్నాయి. ఈలోపు వర్షాలు సూచనల అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. సో నాగార్జున సాగర్లో ప్రస్తుతం నీటి మట్టం ఒకవేళ 510 అడుగుల కంటే తక్కువగా ఉన్నట్లయితే అత్యవసర పంపింగ్ ద్వారా నీటిని సరఫరా చేయాలని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు జలమండలి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే అవసరం పడదని కూడా భావిస్తున్నారు. గత 2 ఏళ్ల క్రితం 2024
వాగులో 510 అడుగుల కంటే నీటి మట్టం పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్లో నీటి మట్టాలు పడిపోవడంతో అత్యవసర పంపింగ్ ద్వారా 60 రోజుల పాటు నగరానికి నీటిని సరఫరా చేశారు. ఆ నీరు ద్వారానే నగర వాసులకు ట్యాంకర్ల ద్వారా బుక్ చేసుకున్న వారందరికీ కూడా సరఫరా చేసి నీటి ఎద్దడి లేకుండా చూడడం జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి ఉంటుందా అంటే చెప్పలేము. ఎందుకంటే వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం, అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే ఏదైతే ఇవి ఉన్నాయో నీటి వనరులకు సంబంధించి నగరానికి అందిస్తున్నటువంటి నీటి వనరులు అవన్నీ కూడా పుష్కలంగా మెరుగైన నిల్వలు మాత్రమే ఉన్నాయి. అవసరమైన మేరకు వాటిని అత్యవసర పంపింగ్ ద్వారా కూడా సరఫరా చేసి నగరంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ కూడా ఇప్పటికే జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నగరంలో నీటి వృధాకు సంబంధించి కూడా కఠిన చర్యలు తప్పవని జలమండలి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఎంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సరఫరా చేస్తున్నటువంటి నీటిని తాగునీటి అవసరాల కోసం తప్ప ఇతర అవసరాల కోసం వినియోగించవద్దని ఇప్పటికే సూచనలు జారీ చేసినటువంటి జలమండలి ఒకవేళ తాగునీటి వృధా చేసే వారికి కూడా జరిమానాలతో పాటు కఠినంగా వ్యవహరించాలని కూడా నిర్ణయించింది. అదేవిధంగా తాగునీరు సరఫరా విషయంలో కూడా నీటి కలెక్షన్లకు మోటార్లు బిగించి అక్రమంగా నీటిని తోడుతున్న వారిపై కూడా దులిపిస్తుంది. అందులో భాగంగానే ఒక్కొక్కరికి 5,000 రూపాయల జరిమానాతో పాటు మోటార్లను కూడా సీజ్ చేస్తూ వారిని కూడా హెచ్చరిక జారీ చేసింది. సో అక్రమంగా నీటి కనెక్షన్లకు మోటార్లు బిగించి నీటిని తోడడం అనేది కూడా క్రిమినల్ చర్య కింద పరిగణించబడుతుందని జలమండలి ఇప్పటికే హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో విజిలెన్స్ విభాగం కావచ్చు, క్షేత్రస్థాయి సిబ్బంది అంతా కూడా అక్రమంగా నీటి తోడుతున్నటువంటి మోటార్లను సీజ్ చేస్తూనే ఉన్నారు. ఇలా అన్ని రకాలుగా తాగునీటి సంబంధించి వేసవిలో నీటి ఎద్దడి లేకుండా జలమండలి అయితే ప్రస్తుతం అప్రమత్తమైంది. వచ్చే 3 నెలల పాటు వచ్చే 60 రోజుల నుంచి 70 రోజుల వరకు ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా నగరంలో బుక్ చేసుకున్న వాటర్ ట్యాంకర్ని 12 గంటల నుంచి 24 గంటల లోపు సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఓటు స్టూడియో.